యేసు రక్తం మాత్రమే శాశ్వత జీవాన్ని ఇవ్వగలదు అనే విషయంలో ఏముంది? మన రక్తంలోనే జీవం ఉంటుందని దేవుడు మనకు చెప్పాడు. మనం దేవునికి అవిధేయత చూపినట్లయితే మనం మరణిస్తామని ఆయన మనల్ని హెచ్చరించాడు. కానీ మేము అలాగే చేశాము. మనలో ఉన్నదాన్ని మార్చడానికి మేము ఎంతగానో ప్రయత్నించాము, కానీ చెయ్యలేకపోయాము. కాబట్టి చెడు వ్యాపి చెందింది మరియు మనపై నియంత్రణ తీసుకుంది. హింస మరింత హింసకు దారితీసింది. చెడు మరింత చెడుకు దారితీసింది. దేవుడు మనల్ని చూసినప్పుడు అన్యాయం మరియు హింస ఆయనకు కోపం తెప్పించాయి మరియు అతని గుండె పగిలింది. గనుక ఒకరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చి మనల్ని సరిచేస్తారని ఆయన వాగ్దానం చేశాడు. కొంతమంది శక్తివంతుడైన రాజు వస్తాడని ఆశించారు. అతను చెడు వారందరినీ చంపుతాడేమోనని చాలా మంది అనుకున్నారు. బదులుగా ప్రేమలో దేవుడు తనను తాను నిస్సహాయ శిశువుగా పంపాడు. అతను పెరిగి జీవించాడు మనతో పాటు, మన స్థానంలో మరణించడానికి, మన చేత చంపబడడానికి. ఎందుకంటే స్వచ్ఛమైన మరియు అమాయకపు వ్యక్తి యొక్క రక్తం మాత్రమే మన చెడును కడిగివేయగల అంతులేని జీవితాన్ని కలిగి ఉంటుంది. తన జీవితాన్ని మనకి ఇచ్చినట్టుగా మనం మన జీవితాలను అతనికి ఇచ్చి నమ్మినప్పుడు అతని రక్తంలోని జీవం మన అంతరంగాన్ని భర్తీ చేస్తుంది మరియు మన స్వంత చెడు నుండి మనలను విడిపిస్తుంది. అప్పుడు మనం ఆయనతో కలిసి శాశ్వతంగా జీవితాన్ని ఆనందించవచ్చు.